సువార్త అనేది ఎవరు ప్రకటించినా, ఎప్పుడు ఎవరికి ప్రకటించినా చెప్పాల్సింది ఏంటి అంటే, యేసు ప్రభువుని నమ్ముకోండి, నమ్ముకోవడం ద్వారా కొత్త కారు కొనుక్కోవచ్చు. యేసు ప్రభువుని నమ్ముకోండి, నమ్ముకోవడం ద్వారా కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు. యేసు ప్రభువుని నమ్ముకోండి, నమ్ముకోవడం ద్వారా అప్పులు పోగొట్టుకోవచ్చు. యేసు ప్రభువుని నమ్ముకోండి, నమ్ముకోవడం ద్వారా ఇహ సంబంధమైనటువంటిది అది పొందుకోవచ్చు అని కాదు. మనం చెప్పాల్సినటువంటి అసలైనటువంటి సువార్త ఏంటంటే, యేసు ప్రభు నమ్ముకోండి, ఎందుకంటే ఆయన మీ కొరకు, మీ పాపముల కొరకు 2000 సంవత్సరాల క్రితము సిలువలో ప్రాయశ్చిత్తము చేశాడు. మీకు బదులు మీ కొరకు బలి అయిపోయాడు. కనుక ఆయన్ని నమ్ముకుంటే మీ పాపాలు క్షమించబడతాయి. ఆయన్ని నమ్ముకుంటే మీ ఆత్మ రక్షించబడుతుంది. యేసు ప్రభు చేసినటువంటి ప్రాయశ్చిత్తం ద్వారా మీ గత పాపం, మీ ప్రస్తుత పాపం, మీ భవిష్యత్తు పాపం అండ్ పాప పర్యావసానమైనటువంటి దేవుడి ఉగ్రత, తీర్పు, శిక్ష వీటన్నిటి నుండి మిమ్మల్ని ఆయన విమోచించాడు. కనుక ఆయన్ని నమ్ముకోండి, మేలు పొందండి. ఇది అసలు సువార్త.